హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. నాకు ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది. సో, నా పార్సెల్‌లో ఏమేమి ఉన్నాయో మీరు గూడా చూసేయండి. అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దామా? ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా చేశారు. మా అత్తమ్మ యూట్యూబ్‌లో చూసి అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకుంటున్నారు. కొంచెం లైట్‌గా ఆయిల్ గూడా లీక్ అయిపోయిందండి. స్మెల్ అయితే చాలా బాగొస్తుంది. కొత్త ఆవకాయ అనుకుంటాను. చాలా మంచి స్మెల్ ఒస్తుంది. ఆయిల్ అంతా లీక్ అయిపోయింది గదా! బయటొచ్చేసింది గదా! సో, దాని స్మెల్ అంతా వస్తుంది. వచ్చేసి చిన్న చిన్న కాకరకాయలు. కర్నూలు ఇప్పుడు సీజన్ అంట. సో, మా అత్తమ్మ అదే పనిగా పంపించారు. నాకు చాలా ఇష్టం ఇవి. సో, గుర్తుపెట్టుకొని మరీ పంపించారు. వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్. ఇది గూడా మా అత్తమ్మయ్య చేశారు. ఇదొచ్చేసి దిల్ బహార్ మసాలా అండి. మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా? వెజ్ కర్రీస్‌లో, నాన్ వెజ్ కర్రీస్‌లో యూజ్ చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నాకైతే ఫేవరెట్ మసాలా. ఇది గూడా ఇక్కడ దొరకదు. సో, పంపించారు నా కోసం. నెక్స్ట్ ఏమో పెద్ద డబ్బా వస్తుంది. ఓహ్! హోమ్ మేడ్ మురుకులు. మా అత్తమ్మ చేతి మురుకులు. ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ ఐటెమ్స్ చేస్తారు మా అత్తమ్మ. చాలా ఓపిక. హ్మ్. సూపర్ క్రంచీ గూడా ఉన్నాయి. థ్యాంక్ యూ అత్తమ్మ. నెక్స్ట్ టైం ఇండియాకి వెళ్తే మా అత్తమ్మతో కూడా అత్తమ్మస్ కిచెన్ ఓపెన్ చేపిస్తాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ నెయ్యి. అన్నీ నా ఫేవరెట్ ఐటమే పంపించారు. ఈ హోమ్ మేడ్ నెయ్యి అండ్ ఆవకాయ కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. అన్నీ నాకు ఇష్టమైనవి పంపించారు. చూడండి, చిన్న స్టీల్ కుక్కర్ చాలా బుజ్జిగా క్యూట్గా ఉంది కదా! మా ఇద్దరికైతే సరిపోతుంది. మేడ్ నువ్వుల లడ్డు నా ఫేవరెట్ నువ్వుల లడ్డు. అండ్ మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది తింటే హెల్త్‌కి చాలా మంచిది. హెయిర్‌కి అండ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా తింటే చాలా మంచిది. సో, మీ డైట్‌లో నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద స్వీట్ బాక్సే ఉంది. చాలా బరువు కూడా ఉంది. ఓపెన్ చేసి చూసేద్దాం. లడ్లు అండి, బూందీ లడ్లు. ఇన్ని స్వీట్స్ మేమైతే అసలు తినము. మా ఇంట్లో స్వీట్సే తినము మేము, మా హస్బెండ్. ఇవన్నీ ఫ్రెండ్స్‌కి కూడా, ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా! వాళ్ళతో షేర్ చేసుకోవడానికి. మాకొక్కటే కాదు ఇన్ని స్నాక్స్. ఇవొచ్చేసి దీన్ని మేము పూరి అంటాను నేను. ఐ థింక్ తెలుగులో కర్జికాయ సంథింగ్, ఐ థింక్ కర్జికాయ అంటారు. ఇవి కూడా హోమ్ మేడే. దీని లోపల పుట్నాల పొడి ఉంటది. బానే ఉంటది స్వీట్ ఇది కూడా. అండ్ ఇవొచ్చేసి మురుకులు. పెద్ద షీల్డ్ లాగా ఉంది ఇది. బాబోయ్! చాలా బరుగుంది లోపల కడాయి. సో, ఇది మా మమ్మీ పంపించిందండి. లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర అన్ని నాన్ స్టిక్ కడాయిస్ ఉన్నాయి. నాన్ స్టిక్ కడాయిస్ చూసి యూజ్ చేయకూడదు అని చెప్పారంట యూట్యూబ్‌లో ఎవరో. సో, అందుకే నాకు స్టీల్ కడాయిస్ పంపించింది. చాలా వెయిట్ అయితే ఉంది. అండ్ ఇది లైఫ్ టైమ్ గ్యారంటీ అంట. ప్రైస్ కూడా ఎక్కువే నాన్ స్టిక్‌తో కంపేర్ చేస్తే. కానీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది. కింద బాటమ్ కూడా స్టిక్ కాదంట, బర్న్ కాదంట. సో, ట్రై చేసేద్దాం మనం. నాన్ స్టిక్ నుంచి స్టెయిన్‌లెస్ స్టీల్‌కి స్విచ్ అయిపోదాం. వచ్చేసి బుడ్డి కడాయి. ఇది చూడండి, చిన్నగా క్యూట్‌గా ఉంది కదా! ఇది కూడా చాలా బరుగుంది. చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా బరుగుంది. ఇదైతే మా ఇద్దరికి సరిపోతుంది. ఇదేదో అండి, ఆన్‌లైన్‌లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆర్డర్ చేసుకున్నారు. సో, అది కూడా పంపించేశారు పార్సెల్‌లో. అబ్బో! ఇదేదో పెద్ద డబ్బానే ఉంది. కానీ చాలా టైట్‌గా ఉంది. ఓపెన్ అయితే కావడం లేదు. రాట్లేదే. అబ్బా! మన వల్ల కాదు ఇంగ ఇది. చాలా టైట్‌గా ఉంది. దీని లోపల కూడా సేమ్ అండి, కర్జికాయలే ఉన్నాయి. ఇవి కూడా హోమ్ మేడే. బాబోయ్! ఇన్ని స్వీట్స్ ఎప్పుడు ఫినిష్ చేయాలో మేమింకా. మా హస్బెండ్ అయితే చాలా డైట్ కాన్షియస్. నేను కూడా ఎక్కువ స్వీట్ తినను. ఇవన్నీ ఇంకా మేము మా ఫ్రెండ్స్‌తోనే షేర్ చేసుకొని కంప్లీట్ చేయాలి. హోమ్ మేడ్ కదా! వేస్ట్ కూడా చేయకూడదు. మనకు దొరకవు కూడా ఇక్కడ. ఇవన్నీ ఎందుకు తెప్పించుకున్నారు? మలేషియాలో మీకు ఇవన్నీ దొరకవా అంటే, దొరుకుతాయి. మలేషియాలో కూడా దొరుకుతాయి. కానీ హోమ్ మేడ్ మమ్మీ వాళ్ళు చేత్తో చేసినవి అయితే దొరకవు కదా! వాళ్ళు చాలా ప్రేమతో, ఇష్టంతో చేస్తారు. సో, అలాంటి లవ్‌తో చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మా అత్తమ్మ అయితే ఎంత కష్టపడి అసలు ఇంత డబ్బా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పంపించారు. అక్కడ మలేషియాలో ఉన్న టేస్ట్, కర్నూల్‌లో ఉన్న టేస్ట్ మలేషియాలో రాదని చెప్పేసి. సో, థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. అండ్ ఇవైతే ఇంకా చాలా సూపర్. చూడండి, చిన్న చిన్న కాకరకాయలు. నేను తీసుకోలేను, నేను క్లీన్ చేసుకోలేను, ఓపిక ఉండదు నాకు, వర్క్‌లో పడి బిజీ అయిపోతానని చెప్పేసి క్లీన్ చేసి మరీ పంపించారు. సో, ఇంత లవ్ అండ్ అఫెక్షన్ ఫిల్ అయిన సామాన్లు ఇక్కడ దొరకవు అని చెప్పేసి
ఇండియా నుంచి తెప్పించుకున్నాము. ఇదే అండి నాకు ఇండియా నుంచి వచ్చిన పార్సెల్‌లో ఏమేం వస్తువులున్నాయో మీతో షేర్ చేసుకున్నాను. సో, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మా అత్తమ్మ కోసం, మా మమ్మీ కోసం ఒక లైక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.